నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్కి సంబంధించినటువంటి ఒక సొంత పత్రిక అయినటువంటి ఒక సాక్షిలోనే భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే లూర్దు మేరీని పరామర్శించినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత తన పరామర్శ అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్తో లూర్దు మేరీ గారు మాట్లాడారు. అయితే ఏం మాట్లాడారు ఏంటి అనేది పక్కన పెడితే ఈరోజు సాక్షిలో ఏం రాశారు అనేది మనం చూసుకుంటే, ఏదైతే జగన్ ఏటుగా ఉన్నటువంటి ఒక సింగయ్య హత్య కేసు ఏదైతే ఉందో దీనిపైన విచారణ జరుగుతున్నటువంటి ఒక హైకోర్టులో దీన్ని అసలుకి మేము జోక్యం చేసుకోలేమని చెప్పి జగన్ గారిని ఎలా పెడతారని చెప్పేసి అని అసలు కేసుని కొట్టేయాలా అన్నట్టు మాట్లాడినట్టుగా ఉంది సాక్షి. కానీ వాస్తవానికి ఇది 2 వారాలు మాత్రమే వాయిదాని అయితే పెట్టారు. అయితే ఈ 2 వారాల తర్వాత మళ్ళీ విచారణ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి చెప్పుకోవాలంటే సింగయ్య దాదాపు జూన్ 18, 2025 చనిపోయాడు. అది ఎందుకు అంటే జగన్ ఏదైతే సత్తెనపల్లి టూర్ ఏదైతే ఉందో దాంట్లో నాగమల్లేశ్వరరావు అనేటువంటి బెట్టింగ్ యాప్లు కాసి జూన్ 6వ తారీఖున విషం తాగి జూన్ 9వ తారీఖు 2024 అంటే సంవత్సరం గడిచిపోయిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఎందుకు గుర్తొచ్చాడో తెలియదు, కానీ ఆ యొక్క పర్యటనలో వెళ్తూ దాదాపు ముగ్గురిని బలిగొన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ యొక్క పరిణామంలోనే ఏదైతే జయవర్ధన్ రెడ్డి అని చెప్పి నిన్న వాళ్ళ కుటుంబాన్ని కూడా కలిశాడు. అదేవిధంగా చూసుకుంటే మనం సింగయ్య కేసులో ఏటుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కేసు కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక చాలా కీలకంగా చూసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, యాక్చువల్గా రెంటపాళ్ళ పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ సత్తెనపల్లి టూర్ ఏదైతే ఉందో ఈ టూర్లో దాదాపు ముగ్గురిని బలిగొన్నాడు. ఒకటి సింగయ్యకి సంబంధించిన దాంట్లో ఏటుగా ఉన్నాడు కాబట్టి నిన్న లూర్దు మేరీతో మాట్లాడించడం జరిగింది. అది పక్కన పెడితే అదేవిధంగా జయవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నిజంగా మా యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడు అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎటువంటి ప్రమేయం లేదు, తప్పుడు వార్తలు రాయొద్దని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చెప్పించాడు. ఇది పక్కన పెడితే 3వ వ్యక్తి వచ్చేసి తెల్లజర్ల మధు. అయితే తెల్లజర్ల మధు వచ్చేసి ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఇన్ఛార్జ్ కొడుకు అని చెప్పి తెలుస్తుంది. 22 ఏళ్ల తెల్లజర్ల మధుని ఎందుకని పరామర్శించలేదు, మధు యొక్క కుటుంబ సభ్యులను ఎందుకని పిలిపించుకోలేదు, మధు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎందుకని ఓదార్పు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే ఇప్పుడు అడుగుతున్నారు. వాస్తవానికి మధు ఎంత దయనీయమైనటువంటి స్థితిలో చనిపోయాడు అంటే, ఏదో బైక్ వాళ్ళ ఫ్రెండ్కి విస్తానికి వెళ్తూ సడన్గా కుప్పకూలినటువంటి ఒక తెల్లజర్ల మధుని అక్కడే ఉన్నటువంటి ఒక సాయి కృష్ణ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఖచ్చితంగా 40 నిమిషాలలో మీరు గుంటూరు హాస్పిటల్కి ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పేసి అన్నప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో అదే రెంటపాళ్ళ గ్రామంకి సంబంధించి వెళ్తున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో చిక్కుకున్నటువంటి ఒక తెల్లజర్ల మధు ఎవరైతే ఉన్నారో దాదాపు 2 గంటల ఆలస్యం అవడంతో హాస్పిటల్కి వెళ్ళే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మరి సింగయ్య నీ కారు కింద పడి చనిపోయాడు, అది ఆ కేసులో నువ్వు ఏటుగా ఉన్నావు కాబట్టే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో ఏం మాట్లాడావు? దాదాపు 15 రోజులు అంటే దాదాపు జూన్ 18వ తారీఖున జరిగితే జూన్ 18 నుంచి జూలై 2వ తారీఖు దాకా తీసుకుంటే దాదాపు 15 రోజుల పాటు ఏం చేశావు అని చెప్పేసి లూర్దు మేరీని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. వాస్తవానికి నీ భర్తకు సంబంధించినటువంటి ఒక మరణంలో ఏదైనటువంటి ఒక అనుమానాలు ఉంటే నీ భర్త మృతదేహాన్ని పెట్టి సాధారణంగా దళితులు కావచ్చు లేదా మిగతా ఎవరైనా సరే కావచ్చు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఏదైనా అయితే 100% వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ యొక్క మృతదేహాన్ని పెట్టి మాకు న్యాయం జరపాలని చెప్పి చూస్తారు. కానీ జూన్ 18వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు దాకా ఎందుకని మౌనంగా ఉంది లూర్దు మేరీ? ఇప్పుడు వచ్చేసి లోకేష్ గారు మనుషులు 50 మంది వచ్చారు బెదిరించారని చెప్పి మాట్లాడుతారు. కానీ ఇక్కడ సాక్షి పత్రికలో చూసుకుంటే ఓ పక్కన ఏదైతే న్యాయస్థానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ కూడా జగన్ ప్రమేయం కనిపించడం లేదు, జగన్ కూర్చున్నటువంటి ఒక వెహికల్లో ఉన్నటువంటి ఒక మిగతా ప్రయాణికులకు కూడా ఇక్కడ ఎక్కడ కూడా సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అయితే BNS 105 వర్తిస్తుందా లేదా అన్నది మాత్రమే చెప్పలేమని చెప్పేసి అన్నారు తప్ప అసలు కేసే కొట్టేయాలని చెప్పేసి అనలేదు. నిజంగా కేసే కొట్టేయాలి, నిజంగా చాలా జగన్ చాలా సౌమ్యుడు అని చెప్పేసి అనుకుంటే కేసు నిజంగా స్క్వాష్ పిటిషన్లో కొట్టేయాలి కదా, ఎందుకని 2 వారాలు వాయిదా వేశారు? సో అన్ని ఆధారాలు సేకరిస్తానికి ఇక్కడైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉన్నారో లాయర్ గారు వాళ్ళు కొంచెం టైం అడగడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ యొక్క పక్క కాలంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఛానల్ సాక్షి పత్రికలో అక్కడ నా భర్తని చంపింది అంబులెన్స్లోనే అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే నిన్న మనం వీడియో చూసాం. ఆ వీడియో కూడా తను ఏం మాట్లాడుతుంది,
నేను ప్లస్ మా ఆయన సింగయ్య ఇద్దరం కలిసేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి వచ్చాము. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద నలిగిపోయినటువంటి ఒక సింగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కింద పడిన తర్వాత నాకు ఫోన్ చేశారంటుంది. ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఒక దగ్గర లేకుండా దూరంగా ఎందుకున్నారు. సరే, అది ఓకే. సరే, ఒకవేళ జరిగిన తర్వాత తనకి ఎవరో ఫోన్ చేశారట. సో నిజంగా లూర్దు మేరీ దగ్గర ఫోన్ ఉందా అనేది ఒకటి చూసుకోవాలి. లూర్దు మేరీ దగ్గర ఫోన్ ఉంటే రావడం ఇమీడియట్గా రాకుండా ఎందుకని ఆలస్యమైంది? అదే కాక తను ఏం చెప్తుంది, చాలా చిన్న దెబ్బలు తగిలాయని చెప్తుంది. నిజంగా చిన్న దెబ్బలు తగిలాయని చెప్పి నీకు అనిపిస్తే నీ భర్తకి, వాస్తవానికి ఆయింట్మెంట్ రాసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా అంబులెన్స్ కోసం ఎందుకని వెయిట్ చేశారనేది రెండో పాయింట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తనకి ఫోన్ చేసిన తర్వాత తను వచ్చిన తర్వాత అంబులెన్స్లో ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి అని మాట్లాడుతుంది. అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పేసి లూర్దు మేరీ మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి అంబులెన్స్లో ఎవరైతే పేషెంట్ ఉంటారో పేషెంట్తో పాటు ఇంకొక అటెండర్ని ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరైనా సరే అడిగి మరీ తీసుకెళ్తారు. అటువంటిది సొంత భర్తని అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత ఏదో చేశారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క అంబులెన్స్లో నువ్వెందుకని లేవు, అంబులెన్స్లో ఏదైనా జరుగుతున్నప్పుడు నువ్వు పక్కన ఎందుకని లేవు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది డౌట్లు అయితే రేస్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు మనుషులు 50 మంది వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. లోకేష్ గారికి సంబంధించినటువంటి మనుషులు 50 మంది వచ్చారు మీ ఇంటికి అంటే వాళ్ళేమి నడకనైతే రారు కదా. ఏ వెహికల్స్లో వచ్చారు, ఎన్ని వెహికల్స్లో వచ్చాయని చెప్పి కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేయాలి. ఇదంతా తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు మళ్ళీ ఇంకా చేస్తున్నాడని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 18వ తారీఖున రెంటపాళ్ళ పర్యటన వెళ్తున్నప్పుడు సింగయ్య దాదాపు 10:30-11 మధ్యలో ఈ యొక్క ఘటన జరిగిందని తెలిసిన తర్వాత ఇమీడియట్గా మధ్యాహ్నం లోపల ఏదైతే నలపాడు పోలీస్ స్టేషన్కి కావచ్చు అక్కడ ఒక కారు వెళ్ళిపోయి అది దేవినేని అవినాష్ సంబంధించిన అనుచరుడు అని చెప్పి ఆ యొక్క కార్ నెంబర్ టాటా సఫారీ 0001 అని చెప్పేసి అని అది ప్రకటించడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు కూడా పోలీసులు తప్పుదో పట్టిస్తూ గుంటూరు ఎస్పీ ఎవరైతే ఉంటారో సతీష్ గారితో తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడించారు. అక్కడ ఏమైనా ప్రెజర్ ఉందా అనేది కూడా ఒకసారి విచారించాలి. దీని తర్వాత ఎప్పుడైతే 22వ తారీఖు రాత్రి యొక్క వీడియో ఏదైతే కార్ కింద నలిగిపోతున్నటువంటి ఒక వైఎస్ జగన్ సంబంధించిన కార్ ఏదైతే ఉందో రమణారెడ్డి డ్రైవర్గా ఉన్నటువంటి ఒక కార్ నంబర్ 2349 అనేటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ ఏదైతే ఉందో ఆ కార్ కింద నలిగిపోతున్నటువంటి ఒక సింగయ్యకి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది ఫేక్ అండ్ ఏ డీప్ అని చెప్పేసి అని మళ్ళీ తప్పుదో పట్టించారు. ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ల్యాబ్స్ ఏం తేల్చాయి, లేదు ఇక్కడెక్కడా కూడా 100% ఇది ఎక్కడ మార్ఫింగ్ కావచ్చు, ఇది ఎక్కడ కూడా ఎటువంటి ఎడిటింగ్ జరగలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఇంకొక కేసు ఏంటి అంటే ఇప్పుడు A2గా ఉన్నాడు, లూర్దు మేరీ మాత్రం ఉంది. వాస్తవానికి A2గా ఉన్నటువంటి ఒక ముద్ద ఎవరైతే ఉన్నారో A2గా ఉన్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి లూర్దు మేరీని పరామర్శించవచ్చా, లూర్దు మేరీకి సంబంధించి నిజంగా తనని విచారించవచ్చా, తనని పరామర్శించడంతో పాటు తనకి ఏదైనా సరే ఒక ఆశ చూపించి తనతో ఈ అన్ని మాటలు మాట్లాడించాడా? జూన్ 18వ తారీఖు జరిగిన దగ్గర నుంచి జూలై 2వ తారీఖు దాకా లూర్దు మేరీ ఎందుకు మాట్లాడలేదు? సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సింగయ్యకు సంబంధించినటువంటి ఒక హత్య కేసుకు సంబంధించి ఖచ్చితంగా తప్పుల మీద తప్పులు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అది తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది ఒక ఎత్తు అయితే వాస్తవానికి ఆయన మాజీ ముఖ్యమంత్రి. అదేవిధంగా చూసుకుంటే ఆ కార్లో కూర్చున్నటువంటి ఒక ఎవరైతే ఉన్నారో పేర్ని నాని కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరిపైన కూడా కేసు అయితే నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి వీళ్ళందరూ కూడా గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళకి కనీస బాధ్యత లేదా? ఒక కుక్క పిల్లని తొక్కిచ్చేసి పొదల్లో పడేసి వెళ్ళిపోవడం ఎంతవరకు చూడాలి? అది కాక అంబులెన్స్లో ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పి ఒక కుట్ర. ఫస్ట్ జూన్ 18వ తారీఖు జరిగితే కార్ నంబర్ టాటా సఫారీ 0001 అని చెప్పేసి తప్పుదో పట్టించి దేవినేని అవినాష్ సంబంధించి అర్చరణ అది ఇంకొక తప్పుదో పట్టించడం. ఈరోజు వచ్చేసి మళ్ళీ లూర్దు మేరీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కేసులో ఉన్నాడు కాబట్టి తను కలవడం కూడా కరెక్ట్ కాదు. అటువంటిది తను కలవడం, కలిసి మళ్ళీ తనతోనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టించి నాకు లోకేష్ గారి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్పడం, అది కాక 50 మంది వచ్చారని చెప్పి లెక్క పెట్టి చెప్పినట్టు చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వస్తుంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. ఈ యొక్క కేసులో ఒక అబద్ధం, ఒక తప్పు చేసినందుకు దాని మీద 100 అబద్ధాలు ఆడబోతున్నాడు వైఎస్ జగన్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే
వాస్తవానికి సింగయ్యకి సంబంధించి పరామర్శ జరిగింది, మరి ఏం జరిగిందో తెలియదు. 15 రోజుల తర్వాత లూర్దు మేరీ ప్రెస్కి వచ్చి ఈరోజు మాటలు మాట్లాడడం ఎలా చూడాలని ఒక ఎత్తు అయితే, రెండో విషయం ఏంటి అంటే ఇక్కడ లూర్దు మేరీతో మాట్లాడారు. అదేవిధంగా చూసుకుంటే జయవర్ధన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో లేదు, నా కొడుకు మరణం పట్ల అనవసరంగా దీని ఒక రాద్ధాంతం చేస్తున్నారు, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేని చెప్పిస్తున్నారు. కానీ తెల్లజల్ల మధు అనేటువంటి ఒక పిల్లోడు ఎవరైతే ఉన్నారో, బ్రెయిన్ డెడ్ అయినటువంటి పిల్లోడు, తనని ఎందుకని పరామర్శించలేదు, తను కూడా మీ యొక్క యాత్ర వెళ్తున్నా అంటే తను టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తనేనా అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి సాక్షిలోనే జగన్ ఎక్కడా కూడా సింగయ్య మరణానికి సంబంధం లేదు అంటూనే మళ్ళీ ఇంకొక పక్క జగన్ దీని మీద కేసు అయితే ఉంది, ఖచ్చితంగా జగన్ పైన కేసు నడుస్తుంది, ఆ మరణానికి ఈ యొక్క వెహికల్ ఉన్న బాధ్యులు అని చెప్పి రాయడం. ఇంకో పక్క లూర్దు మేరీ వచ్చేసి లేదు, లోకేష్ గారు 50 మంది మనుషులు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి మాట్లాడడం. వాస్తవానికి జగన్ తప్పుల మీద తప్పులు చేయబోతున్నారా? ఎందుకని తెల్లజల మధుని ఇంకా తను ఎందుకని పరామర్శించలేదు? అదేవిధంగా చూసుకుంటే 15 రోజుల తర్వాత లూర్దు మేరీ ఎందుకు ఈ మాటలు మాట్లాడింది? అదేవిధంగా ఇప్పటిదాకా జయవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్సెప్టే లేదు, ఇప్పుడు జయవర్ధన్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు? పక్కన రాసినటువంటి ఒక సాక్షిలో ఈ రాతలు బట్టి ఖచ్చితంగా ఎటువంటి స్టాండర్డ్స్ లేవు అనేది మాత్రం చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక తప్పుకి, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. కానీ ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా భూస్థాపితం కాబోతున్నాడంటే అవుననేటువంటి సమాధానాలు వస్తున్నాయి. ఏపీలో ప్రజలందరూ కూడా దీని గురించే మాట్లాడుతూ వస్తున్నారు. ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆర్కే రోజా గారి ఎంత అబద్ధం అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నిరూపించింది. అదేవిధంగా ఆ రోజు జూన్ 18వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ని లేదు నా కారే గుద్దింది, ఇది క్యాన్వాతో ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి టాటా సఫారీ తీసుకెళ్లి పెట్టడం, అదొక రకమైనటువంటి యొక్క పోలీసుల్ని తప్పుదో పట్టించడం. అయితే ఈరోజు మళ్ళీ లూర్దు మేరీ వచ్చేసి నిన్న మాట్లాడినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన అండగా మాకు ఉన్నారని చెప్పేసి మాట్లాడడం ఏదైతుందో, తను పరామర్శించిన తర్వాత 15 రోజుల తర్వాత మాట్లాడడం ఏదైతుందో ఖచ్చితంగా ఇది కూడా ఒక తప్పుదో పట్టించేదే. ఇంకో 2 వారాల్లో ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరిగిపోతుందో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.